ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభం నుంచి పంజాబ్ కింగ్స్ అద్భుతంగానే ఆడింది. తొలి 7 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఒక మ్యాచ్ వర్షార్పణం అయినా ఓవరాల్ గా అద్భుత ఆట తీరుతో ఆకట్టుకుంది. ఎదురులేని జట్టుగా నిలిచింది. అన్ని విభాగాల్లోనూ సూపర్ అనిపించుకుంది. అయితే ప్లే ఆఫ్స్ రేస్ లో దూసుకెళ్తున్న సమయంలోనే పంజాబ్ కింగ్స్ కు రాజస్థాన్ రాయల్స్ వార్నింగ్ ఇచ్చింది. ముల్లాన్పూర్ లో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది. శ్రేయస్ అయ్యర్ సేనలోని బలహీనతలను బయటపెట్టింది. పంజాబ్ కింగ్స్ తన వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. నిజానికి ముల్లాన్పూర్ లో పంజాబ్ కింగ్స్ 222 పరుగుల భారీ స్కోరే చేసింది. కానీ ఆ స్కోర్ ను డిఫెండ్ చేసుకోలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల ముందు పంజాబ్ కింగ్స్ బౌలర్లు తేలిపారు. హర్షదీప్ సింగ్ అయితే ఏకంగా 17 ఎకానమీ రేట్ తో పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లలోనే 68 పరుగులు సమర్పించుకున్నాడు. ఫెర్గ్యూసన్ కూడా భారీగా పరుగులు ఇచ్చేశాడు. ఓవర్ కు 14.25 పరుగుల చొప్పున సమర్పించుకున్నాడు. 12కు పైగా ఎకానమీ రేట్ తో మార్కో ఆండర్సన్ పరుగులు ఇచ్చేశాడు. బౌలింగ్ లో పంజాబ్ కింగ్స్ వ్యూహాలేమీ వర్కౌట్ కాలేదు. ఈ ఓటమి నుంచి శ్రేయస్ సేన పాఠాలు నేర్చుకోవాల్సిందే అనే చర్చ జరుగుతోంది. సీజన్ మధ్యలో ఓటమి ఎదురైనందున పంజాబ్ కింగ్స్ బాధపడాల్సిందేమీ లేదని, కానీ గేమ్ ప్లాన్ పై మాత్రం ఫోకస్ చేయాల్సిందేనంటున్నారు. సీజన్ లో శ్రేయస్ సేన 2 సార్లు మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. మిగతా మ్యాచ్ల్లో చేజింగ్ కు దిగింది. ముల్లాన్పూర్ లోనే లక్నో సూపర్ జైంట్స్ పై తొలుత బ్యాటింగ్ చేసింది. 254 పరుగులు సాధించి ఎల్ఎస్జీని చిత్తు చేసింది. ఈసారి ఆర్ఆర్ పై మాత్రం 222 పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయింది. స్లో బంతుల్లో రాజస్థాన్ రాయల్స్ సక్సెస్ అయింది. కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం స్లో బంతులతో మెరుగైన ఫలితాన్ని అందుకోలేకపోయింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లు 27 స్లో బంతులు వేశారు. 64 బంతులు సమర్పించుకున్నారు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దూకుడు చూపించడంలో ముందే ఉంటున్నారు. పరిస్థితులను అర్థం చేసుకుని గేర్లు మార్చుతున్నారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు మాత్రం తడబడుతున్నారు. పూర్తయిన 7 మ్యాచ్ల్లో చూస్తే 5 సార్లు 200కు పైగా పరుగులను పంజాబ్ కింగ్స్ ఇచ్చేసింది. ఒక మ్యాచ్లో 195 పరుగులు సమర్పించుకుంది. ఇప్పటికైనా బౌలింగ్ విభాగం సమిష్టిగా రాణించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లేదంటే కీలక దశలో కష్టాలు తప్పవంటున్నారు. బౌలింగ్ విభాగం విషయంలో పంజాబ్ కింగ్స్ అలర్ట్ గా ఉండాల్సిందేనంటున్నారు.